తెలుసుకోరు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం వీగా అలాగే ఇంప్లాయిడ్ వోల్టాలిటీస్ గురించి కంబైన్గా మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఎందుకు కంబైన్గా మాట్లాడుకోబోతున్నాం అంటే, సో ఈ వీగా ప్రీమియం ఏదైతే ఉందో అది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదే మీరు ఇక్కడ డెల్టాని చూసినట్లయితే, డెల్టా అనేది స్టాక్ యొక్క రూపీ పైన డిపెండ్ అయి ఉంటుంది. తీటా అనేది మనకు ఎన్ని రోజులు మనకు ఎక్స్పైరీకి ఉంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో వీగా అనేది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? సో ఏదైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో, సో ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, ఆ స్ట్రైక్ ప్రైస్కి ఒక ప్రీమియం ఉంటుంది కదా. సో ఆ ప్రీమియం ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అనే దానిపైన ఇంప్లాయిడ్ వోల్టాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈ ఆప్షన్ ప్రీమియం దేనిపైన డిపెండ్ అయి మూవ్ అవుతుంది? ఓకేనా. సో ఈ 120 స్ట్రైక్ ప్రైస్ ఉండే ఈ ఆప్షన్ ప్రీమియం దేనిపైన డిపెండ్ అయి మూవ్ అవుతుంది? సో ఈ ఆప్షన్ ప్రీమియం అనేది ఈ డెల్టా పైన డిపెండ్ అయ్యి ఈ ఆప్షన్ ప్రీమియం పర్ డేలో మూవ్ అవుతుంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఓకే. సో ఈ డెల్టా ప్రీమియం దేనిపైన డిపెండ్ అయి మూవ్ అవుతుంది? సో మనం ఆల్రెడీ ఆ రోజు మాట్లాడుకున్నాం డెల్టా గురించి. మాట్లాడుకుంటున్నప్పుడు ఈ డెల్టా ప్రీమియం స్టాక్ 1 రూపీ పెరిగితే ఈ డెల్టా ప్రీమియం ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ డెల్టా ప్రీమియం ఎఫెక్ట్ అయితే, సో అది ఆప్షన్ ప్రీమియంని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలా ఆప్షన్ ప్రీమియం ఎఫెక్ట్ అయితే ఇంప్లాయిడ్ వోల్టాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎఫెక్ట్ అయితే వీగాని ఎఫెక్ట్ చేస్తుంది. వీగా ఎఫెక్ట్ అయితే అది మళ్ళీ ఈ ఆప్షన్ ప్రీమియంకే యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ డెల్టాతో పాటు ఈ ఆప్షన్ ప్రీమియంకే యాడ్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో దీనికి సింపుల్గా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్లు మాట్లాడుకుందాం అనమాట. సో ఓకే రైట్. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ టాపిక్ అనేది చాలా కీలకమండి. ఎందుకంటే ఒక ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి ఒక రోజులో 100% అలాగే 120% మూవ్ అయిన ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయి పర్ డేలో. ఓకేనా. పర్సంటేజ్లో చెప్తున్నాను నేను. అలాగే 1 డేలో 5%, 3%, 2% అలా తక్కువ మూవ్ అయిన ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయి. కానీ వాటి యొక్క అండర్లయింగ్ అసెట్, సపోజ్ అనుకుందాం ఎస్బీఐ ఆప్షన్ ప్రీమియం ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ ఒక 100% మూవ్ అయింది అనుకుంటే, బట్ ఎస్బీఐ మాత్రం అంత పర్సెంట్ మూవ్ అయిందండి. ఎస్బీఐ అనేది ఒక 2%, 1.5% మూవ్ అయి ఉంటుంది ఆ రోజు. ఓకేనా. అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. అదే దాంట్లో ఉన్న ఆప్షన్ ప్రీమియం అనేది అంత పర్సెంట్ మూవ్ ఉంటుంది. సో దానికి ఎందుకు అంత స్పీడ్తో అది మూవ్ అవుతుంది అనే దానికి రీజన్ కూడా మనకి ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఈ టాపిక్ చెప్తున్న టైంలో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి, సో పర్లేదురా వీడు బాగానే చెప్తున్నాడు అని మీకు అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. సో లైక్ అయితే చేయండి, కింద కామెంట్ అనేది మీరు నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవాలని చెప్పండి. ఓకేనా. సో ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే రైట్. ఓకే. సో ఇప్పుడు మనం వీగా అనేది రూపీస్లో ఉంటుంది, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది పర్సంటేజ్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో వీగా అనేది మనకు పాజిటివ్లో ఉంది. సో సపోజ్ అనుకుందాం మీరు ఒక ఆప్షన్ని బై చేశారనుకోండి. సో మీకు వీగా అనేది పాజిటివ్లో ఉంది. సో దానికి సింబాలిక్గా అది ఏం చెప్తుందంటే, సో వీగా పాజిటివ్లో ఉంది అంటే మీరు ఏ ఆప్షన్ అయితే మీరు బై చేశారో, మీరు బై చేస్తున్న సమయంలో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎంత పర్సెంట్ ఉందో ఆ పర్సంటేజ్ నుంచి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే, సో మీకు ఈ వీగా ప్రీమియం ఎంతైతే ఉందో అది మీ యొక్క మెయిన్ ప్రీమియం ఉంటుంది కదా. సో ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రీమియం దానికి యాడ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకేనా. అదే మీకు వీగా వాల్యూ అనేది నెగిటివ్లో ఉంది అనుకుందాం. సో వీగా వాల్యూ నెగిటివ్లో ఉంది అంటే అర్థం ఏంటంటే, మీరు వీగా వాల్యూ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుందంటే మీరు ఒక ఆప్షన్ని సెల్ చేసినప్పుడు వీగా వాల్యూ నెగిటివ్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీకు వీగా వాల్యూ నెగిటివ్లో ఉంది అంటే మీరు ఎంటర్ అవుతున్న టైంలో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాని నుంచి ఆ ప్రీమియం తగ్గితే, సో మీకు ఇది అడ్వాంటేజ్గా యాడ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో అడ్వాంటేజ్గా యాడ్ అవుతుందంటే ఆప్షన్ సెల్లర్కి ప్రీమియం అనేది కట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గితే ఈ ప్రీమియం అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గితే మీకు ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు ప్రీమియం తగ్గడం ఇంపార్టెంట్ కాబట్టి, సో అతనికి పాజిటివ్గా అంటే అతనికి ప్రీమియంని తగ్గిస్తుంది అనమాట. సో లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది కనుక మీకు పాజిటివ్లో ఉంది వీగా, మీరు ఏ పొజిషన్ అయితే తీసుకుంటారో ఆప్షన్స్లో దాంట్లో మీకు ముఖ్యంగా గమనించాల్సింది వీగా పాజిటివ్ నెగిటివ్ అని. ఓకేనా. సో సింపుల్గా అండి, వీగా ఆప్షన్ బయర్స్కి పాజిటివ్, ఆప్షన్ సెల్లర్స్కి నెగిటివ్. ఓకేనా. సో ఓకే రైట్. ఆప్షన్ బయర్స్కి ఎప్పుడైనా సరే పొజిషన్ తీసుకున్నప్పుడు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ వేగంగా పెరగాలి. సో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ కనుక ఒక 3% పెరిగిందంటే అతనికి డెల్టా వల్ల వచ్చే బెనిఫిట్ కంటే కూడా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ వల్ల బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో వీగా వాల్యూ ఎక్కువగా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ వీగా వాల్యూ ఎప్పుడు కూడా డెల్టా
డెల్టా వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో ఓకేనా. సో ఇది 1% చేంజ్ అయితే మీకు ఈ ప్రీమియం వచ్చేస్తుంది. సో మీరు అనుకున్న వైపు, మీరు ఒక ఆప్షన్ బయర్ అనుకుందాం, సో మీరు అనుకున్న వైపు స్టాక్ మూవ్ అవ్వకపోయినా సరే, సో అక్కడే ఉన్నా సరే ఆప్షన్ బయర్స్కి, సో మీకు కనుక ఇంప్లాయిడ్ వాలటాలిటీ కన్నా ఒక డ్రాస్టిక్ ఒక 2% పెరిగిందంటే మీకు ఆప్షన్ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వీగా వాల్యూ యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ డెల్టా వాల్యూ కంటే కూడా ఈ వీగా వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల, సో మీ వైపు రావడం కంటే కూడా మీకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరగడం అనేది మీకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అనమాట, ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో. సో ఈ అన్ని వేళలా ఇంప్లాయిడ్ వాలటాలిటీ మామూలుగా పెరగదండి. అది రేర్ కేసెస్లో మాత్రమే మీరు ఎంటర్ అయిన తర్వాత ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరగడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం అది అక్కడే అన్నా ఉంటుంది, లేదా తగ్గడానికే ఛాన్స్ ఉంటుంది. రేర్ కేసెస్లో మాత్రమే ఇంప్లాయిడ్ వాలటాలిటీ మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆప్షన్ బయర్స్కి పెరగడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి తెలీదు. సో స్టాక్ అక్కడే ఉంటుంది, ఇంట్రాడేలో చెప్తున్నా, అక్కడే ఉంటుంది, బట్ ప్రీమియం అయితే ఫాలో అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ తగ్గుతుంటుంది అనమాట. సో మీరు ఎంటర్ అయినప్పుడు ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఉందనేది మీరు చెక్ చేసుకొని ఇన్వాల్వ్ అవ్వండి నెక్స్ట్ టైం. సో మీకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ తగ్గింది అంటే మీ మైండ్లో క్లియర్గా ఫిక్స్ అయిపోండి. సో నా వీగా వాల్యూ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, కానీ సో డెల్టా వాల్యూ వల్ల నేను ఎఫెక్ట్ అవ్వలేదు అనేసి ఆప్షన్ బయర్ కంక్లూజన్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాలటాలిటీ అండి. సో ఓకేనా. సో వాలటాలిటీ వల్లే ఇదంతా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఓకేనా. ఓకే. సో వాలటాలిటీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకొని వన్ బై వన్ మనం వెళ్దామండి. సో వీడియో అయితే లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇది హోల్ టాపిక్ని కవర్ చేసి ఒక హోల్ అండ్ సోల్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా. సో ఓకే, రైట్. సో ఫస్ట్ మీకు ఎస్బీఐ అలాగే ఐటీసీ రెండు స్టాక్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐటీసీ 180లో ఉంది, అలాగే ఎస్బీఐ కూడా మనకు 180లో ఉంది అనుకున్నామండి. సో వన్స్ అపాన్ ఏ టైం ఈ రెండు ఒక ప్రైస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎగ్జాంపుల్గా మేము తీసుకోవడం అయితే జరిగింది. సో ఓకే, ఐటీసీ 180లో మనకు ఓపెన్ అయింది 9:15కి, అలాగే ఎస్బీఐ కూడా 180లో 9:15కి ఓపెన్ అయింది. సో 3:30 క్లోజ్ అయ్యే టైంకి మనకు ఐటీసీ 1% గెయిన్ అయింది, అలాగే ఎస్బీఐ కూడా 3:30కి క్లోజ్ అయ్యే టైంకి ఎస్బీఐ కూడా మనకు 1% గెయిన్ అయింది. బట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మీరు చూసినట్లయితే ఐటీసీ అనేది ఇలా మూవ్ అయిందండి. ఓకేనా. సో తక్కువ స్వింగ్స్తో మనకు మూవ్ అయిందనమాట. ఓకేనా. అదే మీరు ఎస్బీఐలో చూసినట్లయితే పెద్ద స్వింగ్స్ మూవ్ చేసింది, పెద్ద స్వింగ్స్ని ఫామ్ చేస్తూ సో 1% రీచ్ అయ్యింది. సో దీని యొక్క రేంజ్ చూడండి, దీని యొక్క రేంజ్ని చూడండి. ఓకేనా. సో ఈ రేంజ్ చూస్తే ఇది తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసింది, ఇది ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసిందని అర్థమవుతుంది. సో మనం ఎలా చెప్పగలం ఎక్కువ స్పీడ్ తక్కువ స్పీడ్ అంటే? సో ఈ విడ్త్ అండి. సో అది ఎంత టాప్ అండ్ బాటమ్ కొట్టింది, ఇది ఎంత టాప్ అండ్ బాటమ్ కొట్టింది అనే దాన్ని చూసినట్లయితే మనకు ఆ స్వింగ్ అనేది మీకు అర్థమైపోతుంది కదా. సో వీడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్కువ అంటే స్పీడ్గా మూవ్ అయింది వీళ్ళని చెప్పొచ్చు అనమాట. సో ఇలా స్పీడ్గా వెళ్ళాడు ఇతను, స్పీడ్గా సో తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేసుకొని 1% రీచ్ అయ్యాడు. ఇతను ఉన్న టైంలో తక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేసుకొని 1% రీచ్ అయ్యాడు. సో ఆబ్వియస్లీ ఇతనికి మనము వాలటాలిటీ ఎక్కువ ఉందని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇతనికి డిస్టెన్స్ ఏంటి, ఒకటే 1% వెళ్ళారు, ఇతను 1% మూవ్ అయ్యాడు, ఇతను 1% మూవ్ అయ్యాడు. కానీ ఆ స్వింగ్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే, సో మనం ఎంటర్ అయిన పొజిషన్లో టార్గెట్ని కానీ స్టాప్ లాస్ని కానీ త్వరగా హిట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఎస్బీఐ అనమాట. సో మనం ఎంటర్ అయిన పొజిషన్ నుంచి స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ రెండు హిట్ అవ్వకుండా అదే పొజిషన్లో స్లోగా మూవ్ అయిపోయే స్టాక్ ఏదైనా ఉందంటే అది ఐటీసీ అనమాట. సో రెండిట్లో ఏంటి డిఫరెన్స్ అంటే స్పీడ్ అనమాట. ఓకేనా. సో స్పీడ్గా మూవ్ అయ్యేవాడు ఫాస్ట్గా హిట్ చేస్తాడు, స్లోగా మూవ్ అయ్యేవాడు స్లోగా హిట్ చేస్తాడు. సో అప్పుడు దాన్ని బట్టి మనం ఏం డిసైడ్ అవుతాం, ఐటీసీలో వాలటాలిటీ తక్కువ ఉంది, సో ఎస్బీఐలో వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో అందుకే ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్లో ఎప్పుడు కూడా వాలటాలిటీ ఉండే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంటారు అనమాట. సో ఓకేనా. సో ఇది వాలటాలిటీ అనమాట. సో ఓకేనా. స్టాక్ వేగం స్పీడ్ పెరిగితే వాలటాలిటీ పెరుగుతుంది, స్పీడ్ తగ్గితే వాలటాలిటీ తగ్గుతుంది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే అండి. సో ఇప్పుడు మనం డెల్టా విషయానికి వద్దామండి. సో ఇప్పుడు అదే ఐటీసీ డెల్టాని తీసుకుందాం, అలాగే ఎస్బీఐ డెల్టాని తీసుకుందామండి. సో ఐటీసీ డెల్టా ఎలా మూవ్ అవుతుందండి, సో టాప్కి 1 రూపీ మూవ్ అయిందనుకోండి, ఐటీసీ డెల్టా ఎంతైతే ఉందో, సో డెల్టా ఎవరెవరికి పాజిటివ్ ఉందో వాళ్ళందరికీ, ఐటీసీ డెల్టా ఎవరెవరికి పాజిటివ్ ఉందో వాళ్ళకి చెప్తున్నాను, కన్ఫ్యూజన్ ఉండకూడదని. సో వాళ్ళందరికీ ఐటీసీ స్టాక్ 181కి వచ్చింది అనుకోండి, ఆ డెల్టా ప్రీమియం ఎవరెవరికి పాజిటివ్ ఉందో వాళ్ళకి యాడ్ అవుతుంది, ఎవరెవరికి నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ కట్ అవుతుంది. అలాగే మళ్ళీ 180కి రిటర్న్ అయింది అనుకోండి, ఐటీసీ 181కి వెళ్ళి మళ్ళీ 180కి వచ్చింది అనుకోండి. సో సింపుల్గా మళ్ళీ ఎవరెవరికి డెల్టా పాజిటివ్ ఉందో వాళ్ళందరికీ కట్ అవుతుంది, ఎవరెవరికి డెల్టా నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ ప్రీమియం అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎస్బీఐలో కూడా సేమ్ థింగ్ అండి. ఎస్బీఐ 181కి వచ్చింది అనుకోండి, ఎవరెవరికి పాజిటివ్ వాడికి యాడ్ అవుతుంది, ఎస్బీఐ అదే మళ్ళీ బ్యాక్ వచ్చిందంటే ఎవరెవరికి నెగిటివ్ వాళ్ళందరికీ కట్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో ఓకే, రైట్. ఇక్కడే మెయిన్ టాపిక్ వస్తుందండి. అదేంటి అంటే
సో ఇక్కడ ఏమవుతుంది, ఎస్బీఐలో ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే 181, 182, 183, 184, మళ్ళీ 182, 183, 184 ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. అదే ఐటీసీని తీసుకోండి మీరు, 180, 181, మళ్ళీ 180, 182, మళ్ళీ 180. సో ఇలా స్లోగా ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సో డెల్టా ప్రీమియం కూడా ఇది ఎలా యాక్ట్ అయితే డెల్టా ప్రీమియం కూడా అలానే యాక్ట్ అవుతుంది. సో వీడు 1 రూపీ ఫాస్ట్గా పెరిగితే వాడు 1 రూపీని వీడు ఫాస్ట్గా యాడ్ చేయాలి, కట్ చేయాలి. ఇక్కడ 180, 180, ఇక్కడ స్పీడ్, ఇక్కడ ఎంత స్పీడ్గా వీడు యాక్ట్ అయితే ఇక్కడ ఇతను కూడా అంత స్పీడ్గా యాడింగ్ కటింగ్ రెండు చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇతను స్పీడ్గా మూవ్ అయితే ఇతను స్పీడ్గా మూవ్ అవుతాడు. ఇతను స్పీడ్గా మూవ్ అయితే ఏమవుతుంది, మనకు ఆప్షన్ ప్రీమియం కూడా ఫాస్ట్గా డెల్టాలు యాడ్ అవుతాయి, ఫాస్ట్గా డెల్టాలు కట్ అవుతాయి, ఫాస్ట్గా డెల్టాలు యాడ్ అవుతాయి, ఫాస్ట్గా డెల్టాలు కట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ప్రీమియమ్స్ కూడా ఫాస్ట్గా పెరుగుతాయి, ఫాస్ట్గా తగ్గుతాయి, ఫాస్ట్గా పెరుగుతాయి, ఫాస్ట్గా తగ్గుతాయి. సో అదే ఐటీసీ పొజిషన్కి వస్తే స్లోగా పెరుగుతాయి, స్లోగా తగ్గుతాయి. ఎందుకంటే అతను స్లోగా మూవ్ అవుతున్నాడు, అతను డెల్టా కటింగ్ స్లోగా ఉంటుంది, యాడింగ్ స్లోగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, సో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది సో మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ యొక్క స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటాయండి. సో ఇక్కడ ఎట్లయితే ఈ స్పీడ్ పైన వోల్టాలిటీ డిపెండ్ అయ్యిందో, వోల్టాలిటీ అనేది డిసైడ్ అవుతుందో, ఇక్కడ ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది ఈ ప్రీమియం ఏదైతే ఉందో ఈ ప్రీమియం ఎంత వేగంగా పెరుగుతుంది, ఎంత వేగంగా తగ్గుతుంది అనే దానిపైన ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పర్సెంటేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకే రైట్. సో ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మీకు పెరిగింది అనుకోండి, ఏమవుతుంది, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే ఈ వీగా ప్రీమియం పాజిటివ్లో ఉన్న వాళ్ళకి ఈ వీగా ప్రీమియం అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆల్రెడీ డెల్టా వల్ల పెరుగుంటుంది స్టాకు, ఆ వేగంగా పెరుగుంటుంది. అలా వేగంగా పెరగడం వల్ల ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుంటుంది. ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరగడం వల్ల వీగా వాల్యూ అనేది మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది. సో లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో అదే వేగంగా పడింది అనుకుందాం, వేగంగా ఈ ప్రీమియం పడిపోతుంది అనుకుందాం, అప్పుడు కూడా వీగా వాల్యూ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరగడం వల్ల వాళ్ళకి కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ లాజిక్ ఎంత ఏం లేదండి, ఆప్షన్ బయ్యర్కి తన ప్రీమియం వేగంగా మూవ్ అయితే ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతుంది. సో ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే వీగా అనేది తనకి మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి షార్ట్గా చెప్పేస్తాను. సో స్టాక్ 1 రూపీ పెరిగింది అనుకోండి, డెల్టా ఎవరెవరికి పాజిటివ్ వాళ్ళందరికీ యాడ్ అవుతుంది, డెల్టా ఎవరెవరికి నెగిటివ్ వాళ్ళందరికీ కట్ అవుతుంది. ఓకేనా. సో ఈ అండర్లయింగ్ అసెట్ ఎంత ఫాస్ట్గా జరిగితే సో ఈ డెల్టా కూడా అంత ఫాస్ట్గా మనకు ప్రీమియమ్స్ని యాడ్ చేయడం, కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇలా కట్ చేయడం వల్ల సో ఈ ప్రీమియం ఆప్షన్ ప్రీమియం కూడా సో డెల్టా యాడింగ్ కటింగ్ రెండు జరుగుతుండడం వల్ల అది ఎంత వేగంగా మూవ్ అయితే, స్టాక్ ఎంత వేగంగా మూవ్ అయితే ఇది కూడా అంత వేగంగా మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఎంత వేగంగా మూవ్ అయితే సో దాని యొక్క ప్రీమియం అనేది అంత ఎఫెక్టివ్గా కదులుతుందన్నమాట. ఓకేనా. సో అలా కదలడం వల్ల దానిపైన డిపెండ్ అయ్యింటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది పెరగడము తగ్గడము జరుగుతుంది. సో దాని ద్వారా ఈ వీగా అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక ఆప్షన్ చైన్ని మీరు తీసుకొని ఒకసారి మీరు డెల్టా ఏంటి, వీగా ఏంటి, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఏంటి, సో వాటి యొక్క స్టాక్ యొక్క వోల్టాలిటీ ఏంటి, స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అనే దాని గురించి మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో దీని అన్నిటికీ తోడు మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మీరు ఎప్పుడైనా నిఫ్టీని చూడండి. సో నిఫ్టీ అనేది మనకు ఆన్ యావరేజ్గా 0.75% నుంచి 0.80% వరకు మూవ్ అవుతూ ఉంటుంది సహజంగా, తన స్పీడ్ అంతే. సో ఒక రోజులో అంతే మూవ్ అవుతుంది అనమాట. అదే మీరు బ్యాంక్ నిఫ్టీని చూడండి, ఒక రోజులో 1.5% తన యావరేజ్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఎవరు ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతారంటే సో బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క వాలటాలిటీ నిఫ్టీతో కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే మీకు ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో ప్రీమియమ్స్ ఎక్కువ ఫాస్ట్గా చేంజ్ అవుతాయి, నిఫ్టీలో తక్కువ వేగంతో మీకు ఆప్షన్ ప్రీమియమ్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు అయితే తీసుకోండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైతే ఒక అండర్లయింగ్ అసెట్ స్పీడ్గా మూవ్ అవుతుందో దాంట్లో మనకు ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ స్పీడ్గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హోల్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇది టాపిక్ నేను నేర్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను. ఇంత కనెక్షన్స్ అనేవి అంత ఈజీగా కుదరవు అనమాట. సో కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ మళ్ళీ చూసి కొంచెం ప్రాక్టీస్ చేయండి, బుక్స్లో రాసుకొనైనా. సో ఈ ఇన్నర్ లింక్ అనేది మీకు అర్థమైనట్లయితే సో మీరు ఆప్షన్ బయ్యర్గా ఉన్నప్పుడు మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే మీరు ఆప్షన్ బయ్యింగ్ తీసుకోవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్ళాలి అనే ఒక క్లియర్ మైండ్ వస్తుందనే ఉద్దేశంతో ఇదంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజన్గానే ఉంటుంది, హోల్ థింగ్ నాకు తెలుసు, బట్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నా ఈ ప్రయత్నం మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఆ డౌట్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో వీడియో లెంత్ ఉంది కదా అని స్కిప్ చేయకండి. కొంచెం ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.